ఎర్రిపాయలం. ఆయన ఆర్ఎంపీ డాక్టరు, యాక్టరు, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి వ్యక్తి, రిపోర్టర్ కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు మంచి ఘట్టంతో మన ముందుకి ప్రదర్శించడానికి వస్తున్నారు. గరపెద్దింటోని తొలగిపోని ఎండ, గరపెద్దింటోని తొలగిపోని ఎండ. పొగలో మీ కొక్కలు గట్టేసుకోండయ్యో, పొగలో మీ కొక్కలు గట్టేసుకోండయ్యో. బహు బహుమనుసు బహుమనుసు కరియా తొలగిపోని వాసనంటారు. వాసనంటారు, మా దోషమంటారు, వాసనంటారు, మా దోషమంటారు. తెలిసి చెప్పకుంటే ఓ సామే, తెలిసి చెప్పకుంటే తెలుగు పొమ్మంటారు. తొలగిపో ఎవరు ఎక్కడ బానిసను ఎక్కిరిచ్చేది? ఎవరు ఉండొద్దంటే ఎవరికైనా, ఎవరన్నా కోళ్ళు నమ్ముతాడు, గొడ్డు నమ్ముతాడు, ధాన్యం నమ్ముతాడు, దశకాన్ని నమ్ముతాడు. దేశాన్ని మీరు బడ రాజకీయ నాయకులు చూసాం కానీ ఏళ్ళకేం పోయే రోగం వచ్చిందంటే ఏకం పడుతుంది. ఎవరంటే అక్కడ బానిసను ఎక్కిరిచ్చేది ఏంటంటయ్యా? నన్ను దూరంగా ఉండమంటారు ఏంటియా? ఎందుకని ఉండేవాళ్ళండియా? నేనంట అంటాను ఉండట. అసలు అంటే ఎటువంటి చెప్పయ్యా? అంటే ఎట్టుంటుందియా? నేను చెప్తుండే చూసుకోండి సాగా. చేనుకు గట్టు ఉంటుంది, సచ్చినోడికి అంటు ఉంటుంది. అసలు బతుకుండా మనకు మనకి పెట్టు. నిజంగా మేమే గనక అంటరాళ్ళం అయితే సరే, నిజంగా మేమే గనక అంటరాళ్ళం అయితే గాలి దేవుడు మమ్మల్ని తాగుతున్నట్టయా? అగ్నిదేవుడు మా కొంపలు మండుతున్నట్టయా? ప్రకృతి మనకి అన్ని శాశ్వతంగా అందిస్తున్నాయి కదా, మరి శ్వాస ఆగిపోయే మనకెందుకట ఈ కొలకొట్లాట్ల? చూడు సామె, మేమేంటో మా భక్తులెంతో చెప్తున్నాండి స్వామ్య. చెప్పుతున్నటువంటి మీకు సందేశం రాదు స్వామ్య. నేను చెప్పేది వినండి స్వామ్య. అరే ఎద్ది చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నగా చెప్పు, పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు, రాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, మంత్రికి చెప్పు. మగాడిగా పుట్టినందుకు పగడపూట పనులు చేసుకోమని చెప్పు, చేసుకుంది కూడబెట్టుకోమని చెప్తుంది, కూడబెట్టుకుంది గూడు కట్టుకోమని చెప్పు, తాగొచ్చి పెళ్ళాలి సన్నతో చెప్పు. చూడండి స్వామి, నీ జన్మ నీ జన్మ నీ జన్మ అందరి జన్మ సార్థకం కావాలంటే మన కన్నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళకి 3 పూటలు 3 ముద్దలేయమని చెప్పు. కాలం కర్మ కలిసి రాక కనుముంటే పాడి కట్టమని చెప్పు, కాడికి వేయమని చెప్పు. ఓరోరు ఆచార సాంప్రదాయాల ప్రకారం పూర్తి పోడ్చమని, కాల్తే కాల్చమని చెప్పాంటారు. మీ కాళ్ళ చెప్పయ్యా. చూడండి స్వామి, ఊళ్ళో దండోరాలు వేసేది ఎవరియా? ఏమయ్యా ఊళ్ళో దండోరేసేది ఎవరియా? మేమే కదండి. మరి చెప్పులు కుట్టేది మేమే కదా. మరి కడక జనాలు చేస్తే కాష్టాలు వేసేదాన్ని మేమే కదండి. మరి మేము అంత అంటోళ్ళని మా చేత ఎట్టిపిస్తున్నారు ఎట్లా? నిజంగా అంటుందండి లేదు కాబట్టి మనందరం సమానమని అందరూ చెబుతున్నారు. చూడండి సామె, ఈ దేశంలో దాన ధర్మాలు చేసిన మహానుభావుడు ఉన్న ఫలాన్ని ఉన్నట్టు గాలి పుసుక్కున ప్రయాణం కలిసిపోతే ఆ మహానుభావుడికి మేము ఏం చేస్తామో తెలిసేటియా? ఇన్ని గంధం చెక్కలేసి డబ్బా నెయ్యి పోసి శుభ్రంగా వెళ్తామయ్యా. అలా కాకుండా అంటాడు ముట్టడు దూరంగా అన్నోడికి ఏం చేస్తామని తెలిసాటియా? ఓ సమయ ఏం చేస్తామంటే తెలిసా? ఇది తెలుసు వేసి కింద నిప్పెట్టి పొడిసి పొడిసి తోల్తమయ్యా, పొడిసి పొడిసి తోల్తమయ్యా.
రాయిరప్పను కొలవ మందువు పాము పక్షిని పూజ జంతువు రాయిరప్పను కొలవ మందువు పాము పక్షిని పూజ జంతువు సాటి మానవుడు ఎదురైతే సాటి మానవుడు ఎదురైతే దూరం దూరం తలగ మందు పూతా కులమ మాది కనుక మరి తక్కువ అందరే మాది గల సూర్యుల మామ కాదే ఈ వింత కాదా వినురా మామ చూడండి స్వామ్య ఈ లోకంలో గొప్పవాడు ఎవరో నేను చెబుతానండి స్వామ్య ఈ లోకంలో వశిష్ఠుడు గొప్పవాడు అంటాడు ఆయన ఎవరు గొప్పవాడు ఎవరు తక్కువవాడు ఎవరి కింద ఉండవు ఎవరెవరు ఉండారు నేను చెప్తే నిండుకోండి స్వామి మాది వాడిని అడుగువాడు దక్కలవాడు దక్కలవాడిని అడుగువాడు మొగలవాడు మోగలవాడిని అడిగాడు చపల మోగలవాడు చపల చిత్తుడు అడిగేవాడు కులస్యుడు అనేవాడు కులహీనుడు అడిగేవాడు చారకుడు చపాచారకుడు చెల్లి ఓరవసి పుట్టినాడు వశిష్ఠుడు వాడే మా మాది అంటే మేనల్లి ఇంతమంది కిందోడు గొప్పవాడ తల్లి ఓరవసి తన యాది మాదిగా తానే బ్రహ్మగురుడట మెండైన బ్రాహ్మణుడు ఉండేది మిట్టు భూమి ఒకటే ఈ చండాళ్ళు బ్రతికేది సరిజోడు ఒకటే కోక నేర్చున్నాడు కులమ కోకలు అంటారా ఆకలి అయ్యాల్సినోళ్ళు ఆకులు అంటారా అందరూ నడిచేది తోమ ఒక్కటే సీము నెతులు వారేది తుమ్ము ఒక్కటే నిద్ర మొదల పోయినాక తాడు ఒక్కటే వాళ్ళ కాడు ఒక్కటే సామె పుట్టంగా నేను వయ్యాలా నువ్వు బాంగలో నువ్వు నలుగురు మొయ్యాలా కాడికి దాంగలో నేను కాలవాలా ఇదే చిత్ర అరే వశిష్ఠండవర బసికి పుట్టెను వశిష్ఠండవర బసికి పుట్టెను వశిష్ఠండవర బసికి పుట్టెను తీగలాగితే డొంక గదులను ఆనందత్తి మా ఆడపడుచుగా ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్టుయ్యా హరిశ్చంద్రుడికి అంటాను కానీ ఆగేశారియా ఎవరో ధర చెప్తున్నారని హరిశ్చంద్రుడు ఎప్పుడు అని హరిశ్చంద్రుడు అంటే ఆ మాట ఎప్పుడు విన్నాను ఇయ్యా ఎప్పుడు విన్నానట అబ్బయ్యా నావి ఎందు కమలమందు బ్రహ్మదేవుడు కుమారుడు అరుకుడు కుమారుడు వయస్సుతి కుమారుడు జక్షమాంస కుమారుడు పుంజుకుడు కుమారుడు విపుంజుని కుమారుడు విఘాతరాజు కుమారుడు బాలురాజు కుమారుడు నరేంద్ర కుమారుడు బీచుకుడు తపచేత త్రిశంకుడైనాడు త్రిశంకుల కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఆ మకాని మావుడి నేను కొనాలంటే ఏం సరే ఆ మకనేని దేశమే మా కొంపల్లో కొడుకులు మేమేం పెట్టుకోవాలయ్యా అని కొనడం నా వల్ల కాదు అయ్యా అంటే అయ్యా అని నా కాళ్ళు పట్టుకున్నాడయ్యా అయ్యో మకాని బావా నీకెంతటి కానికాలము సంభవించినయ్యా మకాని బావా కడుగు జాతి వాడిని కాళ్ళు పట్టుకున్నటకు సాహసించదవయ్యా నీ ఔదర్యం మిక్కిలిస్లేకనేమో అత్యంత ప్రచోద్యం సప్త పాదోది వేలాయం ప్రాజత ఖండపు మండల హరిశ్చంద్ర చక్రవర్తి కాలం సంభవించినయ్యా మా కాని బావా కడుగు కొంటాలే అన్న తర్వాత ఆ మహనీయునికి కాడు చురుకుమ నియములు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు ఉన్నారు అయ్యలారా
థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇది కాంపిటీషన్తో చేసే పాత్ర కాబట్టి కొంచెం తడబట్టడం వాళ్ళకి వచ్చింది. ధన్యవాదాలు అందరికీ. నా పేరు వేల్పుల మహంత్ బాబు, నాది ఎర్రిపాలెం, ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం. నేను వృత్తిరీత్యా ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్గా చేశాను. ఆ తదుపరి ఈ నాటకాల మీద మక్కువతో దీంతో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు శాంతయ్య గారు, మన రాజు గారు, ఈ ప్రాంతంలో చాలా మందికి నేను అదేవిధంగా మేకపిస్ట్ కూడా పనిచేశాను. ఆ తదుపరి ఇప్పుడు మరి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. సారు పెద్దలు పూజలు గౌరవనీయులైనటువంటి సాయి గారి చేతుల మీదుగా మరి ఇక్కడ మదిరలో పోటీలు నిర్వహించినప్పుడు, అందులో మాకు జాతీయ లెవెల్లో పోటీలు నిర్వహించినప్పుడు నాకు ఇదే పాత్రకు గాను 4వ ప్రైజ్ వచ్చినది. మరి పెద్దలు వారి చేతి మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా శాంతి గారు, మేము ఏయాతి నాటకంలో ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి, క్షమించాలి. శాంతి గారు ఏయాతి, నేను అందులో హృదయయాతి. మాకు ప్రైజ్ వచ్చింది. శాంతి గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తిరుపతిలో పోటీ నాటకాల్లో. అక్కడికి వచ్చిన తర్వాత మాకు సుబ్బరాజు గారు సమక్షంలో మధ్యలో మా అందరికీ గౌరవంగా మళ్ళీ ఏం చేస్తారంటే కళాకారులను పిలిచి, ఈ మధ్య మన సారు ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మొన్ననే ఒక ఏఎత్తి నాటకంలో మాకు 4 ప్రైజులు వచ్చినప్పుడు సార్ గడు ఆ సార్ గారు వచ్చి మాకు సన్మానం చేయడం జరిగింది. అట్లాగనే శాంతి గారికి అవార్డు వచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వచ్చినప్పుడు నన్ను పిలిచాడు. ఆ మహంత్ గారు, ఈ అవార్డు నాకే కాదు, ఈ అవార్డులో నీకు కూడా భాగం ఉన్నది. నేనేం చేశానంటే నువ్వు కూడా వృత్తియాత్ర చేసినావు, దానికి నువ్వు నేను సమానంగా చేయబట్టే నాకు అవార్డు వచ్చింది. ఈ అవార్డులో నీకు కూడా భాగం ఉంది అన్నాడు. దానికి నేను ఇప్పటికీ అది మర్చిపోలేనటువంటి సంఘటన. ఆయనకు అవార్డు రావటం ఏంటి, నీకు కూడా భాగం ఉండటం చాలా గౌరవించదగ్గ విషయం. వారికి నేను ఈ సభాముఖ్యంగా నేను ఆ మాటను ఇప్పటికీ మర్చిపోను. అదేవిధంగా నాకు 2018లో మాయా సభ నాటకంలో నాకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు కూడా వచ్చింది. ఈ పాత్ర ఇలాంటి పెద్దలు గురువుల సమక్షంలో నేను చాలా దూరాల్లో శాంతి గారు నేను చాలా నాటకాలు ఆడాం. ఆయన గారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేశా, ఒక 2 నిమిషాలు ఉండరాదు, నక్షత్రుడిగా అయితే కొంచెం సీన్ పండిద్దంటే వదిలే, ఏమవుతులే. ఆయన నేను మా ఇద్దరు సమక్షంలో చాలా దూరం ప్రయాణించేసి ఆయన గారు నక్షత్రుడిగా, నేను వీరబాహుడిగా చాలా ప్రాంతాల్లో ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. అందరికీ కళాభివందనాలు. ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు. ఏం లేదు, అంతా ప్రార్థన బాగుంది. మహంతి బాబు గారు అద్భుతంగా మన ముందు ప్రదర్శన ఇచ్చారండి. ఇప్పుడు శిరు ఆత్మీయ సత్కారం